తెలంగాణలో కేవలం రెడ్డిలు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతున్నారని మీకు తెలుసా? మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకని ఎమ్మెల్యేలు అవ్వలేకపోతున్నారు? తెలంగాణలో 2023లో జరిగిన ఎలక్షన్స్ లో 45 మంది రెడ్డిలు అయితే ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే బీసీ చూసుకుంటే కేవలం 26 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, తెలంగాణలో 45 మంది రెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినప్పుడు తెలంగాణలో వాళ్ళ జనాభా ఎంత అంటే కేవలం 17 లక్షలు మాత్రమే. కానీ బీసీలో కేవలం 26 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ తెలంగాణలో బీసీల జనాభా వచ్చేసి దాదాపుగా 2 కోట్ల పైన ఉంది. కానీ ఎస్సీ కులం నుండి కేవలం 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ వాళ్ళ జనాభా చూసుకుంటే దాదాపుగా 62 లక్షలు ఉంది. అలాగే ఎస్టీ కులంలో చూసుకుంటే కేవలం 12 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ వాళ్ళ జనాభా చూసుకుంటే దాదాపుగా 37 లక్షలు ఉంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా మొత్తం కలిపితే దాదాపుగా 3 కోట్ల మంది ఉన్నారు. ఈ 3 కోట్ల నుండి కేవలం 57 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ రెడ్డి, వెలమ, చౌదరి ఈ క్యాస్ట్ చూసుకుంటే మొత్తం కలిపి 22 లక్షలు మాత్రమే ఉన్నారు తెలంగాణలో జనాభా. కానీ వీళ్ళు మాత్రం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి ఎమ్మెల్యేలు అవ్వకుండా తక్కువ జనాభా ఉన్న రెడ్డి, చౌదరి, వెలమ నుండి అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. మరి బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఎక్కువ డబ్బు లేదా, లేదంటే వాళ్ళ దగ్గర ఐక్యమత్యం లేదా అనేది మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే అందరికి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకని మా దాని నుంచి ఒక కొత్త నాయకుడు రావట్లేదు, లేదంటే ఒక కొత్త నాయకుడు వచ్చినా సరే మేమైతే వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది ఒకసారి మీరే దగ్గర ఉండి ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికి షేర్ చేయండి.